మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి టీడీపీ సీటు పంచాయతీ అమరావతికి చేరింది. అనకాపల్లి సీటు రాకపోవడంతో అసంతృప్తిలో పీలా గోవింద్ వర్గం ఉన్నది. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు వెళ్లింది. జనసేన నుంచి కొణతాల రామకృష్ణ బరిలో ఉన్నాడు. జనసేనకు సీటు కేటాయించడంపై గోవింద్ అనుచరులు భగ్గుమంటున్నారు. అనకాపల్లి టీడీపీ సీటు పంచాయతీ అమరావతికి చేరింది. అనకాపల్లి సీటు రాకపోవడంతో అసంతృప్తిలో పీలా గోవింద్ వర్గం ఉంది. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు వెళ్లింది. జనసేన నుంచి కొణతాల రామకృష్ణ బరిలో ఉన్నాడు. జనసేనకు సీటు కేటాయించడంపై గోవింద్ అనుచరులు భగ్గుమంటున్నారు. అనకాపల్లి టీడీపీ సీటు వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, అనకాపల్లి టీడీపీ సీటు పంచాయతీ ప్రస్తుతం అమరావతికి చేరింది. మరి కాసేపట్లో పీలా గోవింద్ కూడా చంద్రబాబుతో భేటీ అవుతారని తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? అంటే నిన్న సీట్లు ప్రకటించిన తర్వాత అనకాపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల రామకృష్ణన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా అటు టీడీపీ వర్గంలో ఒక ఆగ్రహ జ్వాలలు అనేవి పెళ్లివిగిసాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా పీలా గోవింద్ అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీని బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ టీడీపీ అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఒక బలమైనటువంటి కేడర్ను కూడా పీలా గోవింద్ అనకాపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కొణతాల రామకృష్ణని జనసేన అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో నిన్న ఈ సీట్లు అనౌన్స్ అయిన తర్వాత పీలా గోవింద్ ఎవరికి చెప్పకుండా తన ఇంట్లో తలుపులు వేసుకుని ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. ఏ విధమైనటువంటి ఫోన్ కాంటాక్ట్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పీలా గోవింద్ అనుచర వర్గం మొత్తం అందరూ కూడా ఒక్కసారి రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక భారీ ర్యాలీ చేసి పీలా గోవింద్కి సపోర్ట్గా పీలా గోవింద్కి సీట్ ఇవ్వాలి, సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నిలబెట్టైనా సరే మేము గెలిపిస్తాం, అంతేగాని జనసేన పార్టీకి కొణతాల రామకృష్ణుడు సహకరించే పరిస్థితి లేదని వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కొణతాల రామకృష్ణుడు కూడా అంటే 2 నెలల క్రితమే జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తను రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా గత 10 సంవత్సరాలుగా ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయిన వెంటనే సీటు కేటాయించినటువంటి నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా అటు అనకాపల్లిలో అనేక అవమాన భారాలు మోసాము, అనేక కేసులు పెట్టించుకున్న తర్వాత కూడా ఈవేళ కొణతాల రామకృష్ణుడికి సీట్ ఇచ్చి పీలా గోవింద్కి సీట్ ఇవ్వకపోతే ఏ విధంగా ఒప్పుకుంటామని కార్యకర్తలందరూ కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న భారీ ర్యాలీలు, ఓ పక్కన సీట్ వచ్చిన ఆనందంలో కొణతాల రామకృష్ణుడు జనసేన వర్గం ర్యాలీ చేస్తే ఆ సీటు కోల్పోయినటువంటి బాధలో అటు టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులందరూ కూడా భారీ ర్యాలీ చేసి ఆందోళన అయితే చేశారు. ప్రస్తుతం అయితే ఈ పంచాయతీ అమరావతికి అయితే చేరింది. అమరావతిలో చంద్రబాబు దగ్గర ఇప్పుడు ఆందోళన అయితే చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో పీలా గోవింద్ కూడా స్వయంగా చంద్రబాబును కలవనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చంద్రబాబు ఏ విధమైనటువంటి హామీ ఇస్తారు, దీన్ని ఏ విధంగా ఒప్పిస్తారు అనేది వేచి చూడాలి. అయితే ఖచ్చితంగా కార్యకర్తలు మాత్రం చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి విషయం చెప్పినా ఒప్పుకోవద్దు, ఖచ్చితంగా సీట్ను మార్చడానికైతే మీరు ప్రయత్నం చేయండి, మీ వెనక మేము ఉన్నామని కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పీలా గోవింద్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా 2 సీట్లు కూడా అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల రామకృష్ణుడు అనకాపల్లి నుంచి ఉంటే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచే నాగబాబు పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతుంది. అంటే 2 సీట్లు కూడా జనసేన పార్టీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీ కేడర్ మొత్తం అంతా కూడా కనుమరుగైపోతుంది. ఒకటి టీడీపీకి ఇస్తే ఒకటి జనసేన పార్టీకి ఇవ్వాలి, రెండింటిలో సర్దుబాటు చేయాలనేది ఈ టీడీపీకి సంబంధించినటువంటి పీలా గోవింద్ వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు ఏ విధంగా సముదాయిస్తారు, ఎట్లాంటి హామీ ఇస్తారు, దానికి పీలా గోవింద్ ఒప్పుకుంటాడా, ఒప్పుకుని వచ్చిన తర్వాత కార్యకర్తల్ని అనుకున్న విధంగా చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, అంటే ఆల్రెడీ 2 పార్టీలు పొత్తులో ఉన్నటువంటి పార్టీలే ఈ టైంలో ఇలా సీటు కోసం పొత్తులో ఉన్న ఈ 2 పార్టీల మధ్య వివాదం చెలరేగడం ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? అలాగే ఇది మొదటిది కాదు, ఇంతకుముందు కూడా సీట్ల విషయంలో జనసేన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది పొత్తులో భాగంగానే కూడా. మరి ఇది ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? భవిష్యత్తులో మరిన్ని సీట్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరి దీనికి
జనసేన కానీ అటు టీడీపీ కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఉన్నటువంటి సీట్లన్నిటికీ సంబంధించి అయితే ముఖ్యంగా అనేక చోట్ల టీడీపీకి బలమైనటువంటి క్యాడర్ ఉంది. కొన్ని చోట్ల మాత్రమే జనసేనకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ లెక్కను చూస్తే కొంతవరకు మాత్రమే అనకాపల్లి సీటు విషయంలో జనసేన పార్టీ నుంచి కొంతవరకు మాత్రమే ప్రభావితం చూపించగలిగారు. కానీ అక్కడ వైసీపీకి ధీటుగా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే, అంటే పీలా గోవింద్ వర్గం మాత్రం ఇప్పటివరకు పనిచేసుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ ఒకటి ప్రచారం జోరుగా గత 6 నెలల కాలంగా జరుగుతుంది. కొనతాల రామకృష్ణుడు జనసేన పార్టీలోకి వస్తాడు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పీలా గోవింద్ ఖచ్చితంగా సీట్ వస్తుందనేది ఆశించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా అనకాపల్లిలోకి నాగబాబు ఎంపీ అభ్యర్థిగా తెర మీదకి రావడం, కొన్ని రోజుల పాటు కొనతాల రామకృష్ణుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళి ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ నాగబాబును కానీ వచ్చిన పరిస్థితుల్లో కలవకపోవడం అన్నటువంటి నేపథ్యంలో స్వయంగా పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరు కూడా కొనతాల రామకృష్ణుడితో మాట్లాడి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేస్తాడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనతాల రామకృష్ణుడిగా మీరు పోటీ చేయాలని సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు దగ్గర మాట్లాడితే చంద్రబాబు దీన్ని సూత్రప్రాయంగా అంగీకరించినటువంటి నేపథ్యంలోనే ఈ సీట్లు అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పీలా గోవింద్ తన సీటు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గత 5 సంవత్సరాల నుంచి అటు వైసీపీ నుంచి అనేక కేసులు పెట్టించుకున్నాము. ముఖ్యంగా మేము పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో కానీ ఇంటింటికి కార్యక్రమం కానీ లేదా బాబు గ్యారంటీ జాబ్ గ్యారంటీ, బాబు షూరిటీకి జాబ్ గ్యారంటీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ పార్టీ ఏది ఆచరిస్తే అది మేము చేసుకుంటూ వెళ్ళాం. కానీ వాళ్ళు ఎవరికి ఓటేయాలి అంటే కొనతాల రామకృష్ణకు ఓటేయాలనేది ఇప్పుడు కార్యకర్తలు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో అటు పీలా గోవింద్ చంద్రబాబును కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చంద్రబాబు ఏ డైరెక్షన్లో చెప్తే పార్టీకి విధేయుడిగా ఉంటానని చెప్తున్నటువంటి పీలా గోవింద్ చంద్రబాబు మాటిని తను వెనక్కి వస్తారా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమశ్రీ, రైట్, థ్యాంక్ యూ రాజు. Justice!